నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుమల శ్రీవారి సొమ్మును తిరుపతి టౌన్ బ్యాంక్ లో డిపాజిట్ చేయాల్సిన అవసరం ఏముంది ప్రశ్నించిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ విభజన హామీల అమలు కోసం ఢిల్లీ ఏపీ భవన్ వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన జనసేన పార్టీని విమర్శించిన ఓవి రమణ గతంలో టీటీడీలో పాలక మండలి సభ్యులుగా ఉన్నప్పుడు తిరుపతికి ఏం చేశారు ప్రశ్నించిన జనసేన పార్టీ రాష్ట్ర సభ్యుడు బత్తేన మధుబాబు. ఇక వార్తల్లోని వివరాలు. మాజీ మంత్రి స్వర్గీయ గాలి ముద్దుకృష్ణమనాయుడు 6వ వర్ధంతి సందర్భంగా నగరి టౌన్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆయన చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి అన్నదాన కార్యక్రమంలో ఆయన కుమారుడు నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు. ప్రజానాయకులు మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు 6వ వర్ధంతి సందర్భంగా నగరి టౌన్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ముద్దుకృష్ణమనాయుడు చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మన మధ్య ఉన్న సన్నివేశాలని గుర్తు చేసుకుంటూ ఆయనకి నివాళులర్పించడం నిజంగా ఆయన మన ఎంతో సేవ చేశాడు, ఎంతో మన మధ్యలో మనసులో ఉన్నాడని చెప్పడం ఏదైనా వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి మనకి మన మధ్యలో లేనందుకు చాలా బాధగా ఉంది. కానీ ఆయన ఆశయాల కోసం కానీ ఆయన చూపించిన మార్గం నడవడానికి మనం ఎల్లవెల్ల ప్రయత్నం చేస్తూ, ఎందుకంటే ముద్దుకృష్ణ షూస్ అనేది ఆయన విజయస్థానం భర్తీ చేయాలంటే అది చిన్న విషయం కాదు, అసాధారణ విషయం. ఆయన చేసిన మంచి ఆయన ఆలోచన ఇది కానీ ఆయనకున్న పట్టు కానీ అవన్నీ అంత ఈజీగా ఖచ్చితంగా ఆయన పోయిన మార్గంలో నడుద్దాం. ఖచ్చితంగా ఆయన ఆశయాల కోసం మనం కూడా పోరాడదాం. మంచి కోసం ఎప్పుడు పోరాడదాం. మనిషి కోసం మనిషి అన్నట్టుగా ఇప్పుడు నాన్న ఉండేవాడు. ఇప్పుడు కూడా కులాలు మతాలు పేద ధనిక ఎప్పుడు చూసేవాడు కాదు. ఎప్పుడు కూడా ఆయన మనిషికి అడ్డగా ఉండాలా, మన ఇంటికి గడపతో ఎవడైనా కానీ మనం సాయం చేసి పంపించాలా, ఏదో కూడా మన శక్తి వచ్చిన అక్కడ కృషి చేయాలని చెప్పి ఎప్పుడు కూడా ఆయన అదే దారిపోయేవాడు. ఆయనకు ఓటు వేయలేదు అని తెలిసి కూడా ఆయనకి చాలా మంది సాయం చేసేవాడు. నాకంటే ముందు కోపలు ఉంది. ఎందుకంటే మన ఇంటికి వచ్చాడు అడిగాడు అంటే ఖచ్చితంగా చేసి తీరాలని చెప్పి గట్టిగా చేసి పంపించేవాడు. మనం కూడా ఖచ్చితంగా అందరికీ మంచి చేద్దాం, సాధ్యమైనంత వరకు అందరికీ కలుపుకొని పోదాం. మనం ఆయన అడుగుజాడలు అడుగుతాం. మన ఊరికి మంచిగా ఉంటుంది, కాన్స్టిట్యూన్సీకి మంచిగా ఉంటుంది, రాష్ట్రానికి మంచిగా ఉంటుంది, అందరికీ మంచిగా ఉంటుంది. మీరందరూ కూడా ఇవాళ వచ్చిన స్ఫూర్తి రేపు ఎలక్షన్లో కూడా చూపిస్తే నిన్న బ్రహ్మాండం సక్సెస్ చేశారు. మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. మామూలుగా రాలే, ఎందుకంటే ఒక చైతన్యంలాగా వచ్చారు అందరూ కూడా మండలం నుంచి. గమనిస్తూనే ఉన్నాం. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా నేనున్నా మా ఊరు నుంచి మాకు ఇది పెట్టండి అది పెట్టండి మీకు మీరే ముందు పడి ప్రతి ఊరు నుంచి కూడా తండోపతండాలుగా వచ్చి గ్రాండ్ సక్సెస్ చేశారు. అది మన ఊరు కాబోయినా అందరూ సక్సెస్ చేశారు. అంటే మీలో చైతన్యం కానీ మీలో ఉన్న ఆరాటం కానీ దాన్ని బట్టి నేను చెప్పనక్కర్లా. ఇదే చైతన్యం ఇదే పరద స్ఫూర్తి కానీ మనం రేపు ఎలక్షన్ లో చూపిస్తే ఖచ్చితంగా విజయం మన వైపు. తిరుమల శ్రీవారి సొమ్మును తిరుపతి టౌన్ బ్యాంక్ లో డిపాజిట్ చేయాల్సిన అవసరం ఏముందని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులతో కలిసి సుగుణమ్మ మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయాన్ని కూడా గండి కొట్టాలన్న తలంపుతోనే గత 4 ఏళ్లుగా అర్హత లేకున్నా ధర్మారెడ్డిని ఈవోగా నియమించారని ఆరోపించారు. ఇప్పటికే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే నిధులను దారి మళ్లిస్తున్నారని, తాజాగా జాతీయ బ్యాంకులను కాదని అతి తక్కువ వడ్డీ ఇచ్చే తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకులో శ్రీవారి సొమ్మును జమ చేయవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇందులో కుట్ర దాగి ఉందని ఆరోపించారు. మనం చూస్తున్నాం మరి ఈ తిరుమలలో ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానివ్వండి, ఏదో మన శాసనసభ్యులు తిరుమల తిరుపతి ఏదో వాళ్ళ ప్రైవేటు కంపెనీలాగా వాళ్ళ ప్రైవేటు సంస్థలాగా ఇక్కడ వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చూస్తుంటే ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఈ రోజున
మరి మేము మాస్టర్ ప్లాన్, మాదంతా మాస్టర్ ప్లాన్, ఏది తీసుకున్నా మాస్టర్ ప్లానే. దేనికి? దోచుకోవడానికి తప్ప వీళ్ళ మాస్టర్ ప్లాన్లు ఇంకా దేనికి కాదు. రోడ్లు వేశారు, మరి దోచుకున్నారు. అదేవిధంగా టౌన్ బ్యాంక్ ఎలక్షన్స్ చేశారు, దోచుకున్నారు. అదేవిధంగా దోచుకుంటున్నారు. అదేవిధంగా కార్పొరేషన్ ఎలక్షన్స్ చేశారు, దేనికి చేశారు? దోచుకుంటున్నారు. ఏ ఎలక్షన్ చేసినా, ఏ పని చేసినా ఒక ధర్మబద్ధంగా కానీ, ఒక రూల్స్కు అనుగుణంగా కానీ మీరు చేసినటువంటి దాఖలాలు మీరు వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో తిరుపతిలో కూడా ఇలాగే ఉందని ప్రజలందరూ కూడా ఈరోజు మరి కళ్ళు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు రోజొక్కటి ఈయన చైర్మన్ అయిన దగ్గర నుంచి టీటీడీలో అస్తవ్యస్త వ్యవస్థకు గురి కావడం, మరి ప్రతిరోజు ఏదో ఒక నిర్ణయం అంటే అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. ఆమోదయోగ్యం లేదు. దాని మీద విమర్శలు ఎందుకు వస్తున్నాయి? అది అందరికీ ఆమోదయోగ్యం లేదు. నువ్వు చేసినటువంటి పని కానీ, నువ్వు చేసుకుంటున్న నీ ఆలోచన కానీ, నువ్వు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ మరి సజావుగా లేవు. ఉదాహరణకి నిన్నటి రోజున మరి టౌన్ బ్యాంకు, అంతకుముందు కార్పొరేషన్ గురించి 1%, లేదంటే 100 కోట్లు శానిటరీకి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీల అమల్లో నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి మరియు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏపీ భవన్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం తెలపడం జరిగిందని రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా జయచంద్ర మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడిచినా ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయానికి గురిచేసిందే తప్ప విభజన హామీలు అమలు చేయకుండా ఏ ఒక్క న్యాయం చేయలేదని అన్నారు. ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని, కడప ఉక్కు ఇస్తామని, వెనుకబడిన రాయలసీమకు ప్యాకేజీ ఇస్తామని వివిధ రకాల హామీలు ఇచ్చి నాడు అధికారంలోకి వచ్చి నేడు మళ్ళీ 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి అన్న తరుణంలో నాటకాలు ఆడే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం వహిస్తోందని అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రల హక్కు అని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కేటాయిస్తానని మాట ఇచ్చిందని, కానీ గడిచిన ఇన్ని పార్లమెంట్ సమావేశాలలో, బడ్జెట్ సమావేశాలలో ₹1 కూడా కేటాయించకపోవడం ఈ ప్రాంత ప్రజలపై ఏ స్థాయిలో వివక్ష ఉందో అర్థమవుతోందన్నారు. కడప ఉక్కు పరిశ్రమ వస్తే రాయలసీమలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని, కడప ఉక్కుని కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని చెప్పి నిర్ణయించడానికి ప్రత్యేక సాధన సమితి ఆధ్వర్యంలో, అదేవిధంగా వామపక్ష పార్టీలు, విద్యార్థి యువజన సంఘాలు కలుపుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవనం ఎదురుగా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవడం జరిగింది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 9 ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన హామీ ఇచ్చింది. అదేవిధంగా విభజన చట్టంలో ఉన్నటువంటి డిమాండ్స్ను పరిష్కారం చేస్తానని చెప్పిన అనింది. అదేవిధంగా రాయలసీమ వెనకబడినటువంటి ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీని, బుందేల్ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీని ఇస్తానని చెప్పిన హామీ ఇచ్చింది. ఆ హామీ ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోగా ఈరోజు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లడానికి అవకాశం ఏర్పడిపోయింది. ఈరోజు ప్రత్యేక హోదా కనుక వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. దాదాపు కొన్ని లక్షల మందికి పరిశ్రమలు వచ్చి ఆ రకంగా నిరుద్యోగులు అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అట్లాంటిది ఏమి ఒక్క పరిశ్రమ కూడా రానటువంటి పాపన పోలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు నాకు 25 ఎంపీలను ఇవ్వండి, కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్లో నిలదీస్తాం, ప్రత్యేక హోదా సాధిస్తాం, అదేవిధంగా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను అమలు చేస్తామని చెప్పని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు. 25 ఎంపీలను ఇవ్వడం జరిగింది. కానీ ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా పైన పార్లమెంట్లో బీజేపీకి వ్యతిరేకంగా నినదించినటువంటి పాపాన పోలేదు. అందుకనే ఈరోజు ఆ హోదా సాధించుకోవడానికి విద్యార్థి యువజన సంఘాలు పెద్ద ఎత్తున కంకణం కట్టుకున్నాయి. దానికోసం ఈరోజు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్నాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రేపు రాబోయే కాలంలో ఒక పెద్ద ఎత్తున పోరాటానికి నాంది పలుకుతామని చెప్పని ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. రేపు జంతర్ మంతర్ దగ్గర కూడా ఒక పెద్ద ఎత్తున ప్రత్యేక హోదా కోసం, అదేవిధంగా విభజన చట్టం హామీల అమలు కోసం ఒక పెద్ద ధర్నాను నిర్వహించబోతున్నాం. ఈ ధర్నాను కూడా జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
గంగాధర నెల్లూరులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జీడీ నెల్లూరు టీడీపీ ఇన్ఛార్జ్ థామస్, మాజీ మేయర్ కటార్ హేమలత, రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర కుమార్ తెలిపారు. బుధవారం టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు సభకు లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారన్నారు. నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ సాధిస్తుందని, నారా చంద్రబాబు నాయుడు సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో దొరబాబు, సురేంద్ర కుమార్, గంగాధర నెల్లూరు ఇన్ఛార్జ్ థామస్, కోదండ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం చూస్తే ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం లాగా లేదు. ఇది ఒక ఏదో పెద్ద చంద్రబాబు నాయుడు గారికి అభినందన ప్రోగ్రాం లాగా సీఎం ఆల్రెడీ అయిపోయారు సార్ అనే టైప్లో ఈ ప్రోగ్రాం అనేది. ఎక్కడ చూసినా ఒక పండగ వాతావరణం, జనాలు విపరీతమైన బీభత్సంగా జనాలు వచ్చారు. స్పెషల్లీ దీంట్లో చూసారంటే యూత్ సుమారుగా 50 నుంచి 60% యూత్ మాత్రమే ఉన్నారు. యూత్ను కూడా చూసారంటే మోస్ట్లీ మైనారిటీస్, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరూ కూడా జనం విపరీతంగా వచ్చారు. సార్ కూడా నన్ను అడిగారు, ఏంది ఇంత జనం ఇంత జనం వచ్చారు, ఎట్లా వీళ్ళు అగ్రెసివ్గా ఉన్నారని నన్ను అడిగారు. నేను చెప్పాను, సార్ మిమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసిన దానికి ఈ జనం, అదేవిధంగా మిమ్మల్ని జైల్లో పెట్టించిన దానికి ఈ జనం, ఇక్కడ దొంగల్ని ఈ స్థానిక ఎమ్మెల్యే తయారు చేసిన దానికి ఈ జనం, అదేవిధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే నారాయణ స్వామి పైన ఉండే వ్యతిరేకతకు ఈ జనం అని చెప్పాను. సో సార్ కూడా చాలా సంతోషపడ్డారు. ఈ ప్రోగ్రాంని జరపకూడదని చెప్పేసి కొంతమంది పోలీసులు పెట్టి అక్కడక్కడ అడ్డగించినారు. మెయిన్గా చూసారంటే జీడీనూరు దగ్గర ఒక బ్యారికేడ్ పెట్టించి కావాలనే జనాల్ని ముందుకు పోకుండా వాళ్ళు ఏం చేశారంటే అక్కడే అడ్డుకోవడము, కొంతమంది బస్సులోనే ఉండిపోయారు. అదేవిధంగా అటు సైడ్ చూసారంటే కొత్తపల్లి మిట్టలో ఇదే విధంగా బ్యారికేడ్ పెట్టించి పోలీసులు పర్పస్ఫుల్గా వాళ్ళని అడ్డుకొని జనాల్ని లోపల రాకుండా ఈ ప్రోగ్రామ్ని ఎలాగైనా ఫెయిల్యూర్ చేయాలని ట్రై చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక దేవుడు. నేను ఆల్రెడీ చెప్పాను, ఆయన ఒక కోహినూరు వజ్రం. ఆయనకి ఎప్పుడు మంచి మనసు, ఆయనకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది. మేమందరూ కూడా ఆయనకి ప్రాణం ఇవ్వడానికి కూడా మేము సిద్ధం. 85 సంవత్సరాల వయోవృద్ధుడైన హరిరామ్ జోగయ్యను జనసేన పార్టీలో సభ్యత్వం లేదని విమర్శించడం సరైనది కాదని, జనసేన పార్టీ అభ్యున్నతికి ఆయన చేస్తున్న సేవలు గుర్తించి గౌరవించాలని, మరోసారి రాజకీయంగా తొందరపడి నోరు జారితే తీవ్ర స్థాయిలో స్పందించాల్సి ఉంటుందని జనసేన పార్టీ రాష్ట్ర సభ్యుడు బత్తిన మదిబాబు హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా అందరం ముక్త కంఠంతో దానిని ఏకీభవిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. హరిరామ జోగయ్య వెనక 1,00,000 మంది సభ్యత్వం తీసుకుని ఉన్నామని, ఇకపై నోటికి వచ్చినట్లు మాట్లాడకండి అని వారు హెచ్చరించారు. గతంలో టీటీడీలో పాలక మండలి సభ్యులుగా గౌరవనీయులైన వీరు తిరుపతికి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడం పోయి కాపు నాయకులపై విమర్శలు చేయడం ఏమిటని ఆయన నిలదీశారు. కాపు సంక్షేమ సంఘం నాయకుడిగా హరిరామ జోగయ్య విశుద్ధమైన సేవలు చేస్తున్నారని కొనియాడారు. బీజేపీ తరహాలో ఆర్ఎస్ఎస్ ఎలా పనిచేస్తుందో జనసేన పార్టీలో కేఎస్ఎస్ సైన్యం అలా పనిచేస్తుందని ఆయన చెప్పారు. రానున్న ఎన్నికల్లో సంకీర్ణ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కాపు నాయకులు రాజమోహన్, సురేష్, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. మా బాధలు మాకున్నాయి, మా కష్టాలు మాకున్నాయి, మేము కష్టపడతాము. ఈసారి ఖచ్చితంగా గవర్నమెంట్ స్థాపిస్తాము. పవన్ కళ్యాణ్ గారి మాట కోసం ఎదురు చూస్తున్నాము. ఆయన ఏం చెప్తే చేయడానికి కాపు సంక్షేమ సంఘం రెడీగా ఉంది. కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు, లక్షల్లో ఉన్నారు కాపులు. గుర్తుపెట్టుకోండి, కాపులు, బలిజలు, తెలగ, ఒంటరి. ఈరోజు మేమందరూ ఒక యజ్ఞంలా యజ్ఞంలా చేస్తున్నాము. ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా కానీ మేము కష్టపడతాము. ఖచ్చితంగా ఈ అవినీతి పరిపాలన పారదోలుతాము. వైసీపీ గవర్నమెంట్ తరిమి కొడతాము. ఈసారి మేమంత నిబద్ధతతో ఉంటే మీరు ఇలా వచ్చి చీవకలు ఒకళ్ళు వాడడం కరెక్టా? అంటే మీరు నిన్న మారింది వ్యక్తిగతమా, లేక మీరు ఇంకెవరి తరపున మారుతున్నారా? 2019లో ఏం జరిగింది గుర్తుపెట్టుకుని ఒకసారి. ఇంకా మనం అధికారం రాకముందే ఇప్పుడే మీరు స్టార్ట్ చేశారు. ఇంకా చాలా చేయాల్సి ఉంది మనం ఈ 2 నెలల్లో.
కలిసికట్టుగా పోరాడాలా. పవన్ కళ్యాణ్ గారు మాకు ఒకటే చెప్పారు, ఎవరు ఎన్ని మాటన్నా మీరు జాగ్రత్తగా ఉండండి అనేసి. మేము జాగ్రత్తగా మాడుతున్నాం, మీకు చాలా చాలా మర్యాదపూర్వకంగా చెప్తున్నాం. చాలా తప్పు మీరు మాడింది, ఒక వ్యక్తి గురించి అలా మాడడం తప్పు. ఆయన వెనకాల ఒక సైన్యం ఉన్నారు, చాలా తప్పు మాడుతున్నారు. దయచేసి మనందరూ కలిసికట్టుగా ఈ అవినీతి ప్రభుత్వాన్ని పారదోలి. ఎందుకంటే మన యువతకు ఉద్యోగాలు లేవు, చెప్పిన మాట చెప్పింది ఏది చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అవి మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి ఏం తప్పులు చేయాడో అది చెప్పండి, అది చెప్పండి. మనం మాట్లాడుకోవడం కాదు. ఇన్ని రోజులు వైసీపీ గవర్నమెంట్ ఉన్న బలిజోళ్ళతో మాట్లాడారు, పవన్ కళ్యాణ్ అందరినీ మాట్లాడారు. ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమయ్యా, మన వాళ్ళు మనం మాట్లాడుకోవడం కావాల్సింది, మనకు మనం మాట్లాడుకోవడం కావాల్సింది. దయచేసి ఇంకొకసారి ఇలా మారితే మేము చాలా తీవ్రంగా ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తాము, చాలా తీవ్రంగా చెప్తున్నాము. ఖచ్చితంగా మనం అందరూ కలిసి ఈ అవినీతి ప్రభుత్వాన్ని పారదోలడమే మన లక్ష్యము. జై కాపు సంక్షేమ సేన. థ్యాంక్ యూ సార్. పొంగనూరులో ఇంటింటికి మీ చల్లా రామచంద్రారెడ్డి మరియు బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పొంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పర్యటించారు. పొంగనూరు పట్టణంలోని హై స్కూల్ రోడ్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ కూడలి, రాతి మసీదు వీధి, బ్రాహ్మణ వీధి, ఏవి రావు వీధి, బజారు వీధులలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున చల్లా రామచంద్రారెడ్డిని పూలమాలతో సన్మానించి బాణాసంచా కాలుస్తూ మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చల్లా రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టో కరపత్రాన్ని ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే పేద ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందో తెలియజేస్తూ ప్రజలకు వివరించారు. ఈ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పథకాలను ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆహ్వానిస్తున్నారు. ఎప్పుడు నాయన చంద్రబాబు నాయుడు గారు వచ్చేది, ఈ పథకాలు మాకు వచ్చేది అని చెప్పి మహిళలవుతానేమి, వృద్ధులవుతానేమి, యువతవుతానేమి, మైనారిటీ సోదరులవుతానేమి ఇంత బయటకు వచ్చి మాకు స్వాగతం పలుకుతున్నారంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభంజనం వీస్తుంది. రాబోయే ఎన్నికల్లో ఈ పొంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరతా ఉందని చెప్పి ఈ ప్రజలు ఇచ్చే స్వాగతమే మాకు అపూర్వ స్పందనే మాకు గుణపాటు తెలుస్తూ ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ పరిపాలన, ఈ దౌర్జన్య కాండ ఎక్కడ కూడా అభివృద్ధి శూన్యం చేసేసి రాష్ట్రమంతా ఈ మంత్రులు, ఈ ముఖ్యమంత్రి పాట్లాడుకుంటా ఉంటే ప్రజలన్నీ గమనించేసినారు. ఇంకా 2 నెలల్లో పూర్తిగా ఇంటికి సాగనంపుతారు. ఈ వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా భూస్థాపన చేస్తారని చెప్పి ప్రజలు నిశ్చయించుకున్నారు. ఇక్కడ మంత్రి గారు 15 సంవత్సరాల నుంచి ఈ పట్టణంలో చేసిందేమీ లేదు. ఎక్కడ చూసినా ఆయన అనుచరులు కబ్జాలు, దౌర్జన్యాలు జరిగినాయి. ఇవన్నీ కూడా రేపు తెలుగుదేశం పార్టీలో వస్తానే వెలుగు తీస్తాం, వీళ్ళకందరికి కూడా గుణపాఠం చెప్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, నాయకులు పాల్గొని అదే టీడీపీ నాయకులు, కార్యకర్తలు మూకమ్మడిగా ముందుకెళ్తా ఉంటే వైఎస్ఆర్ పార్టీ సునామీ కొట్టుకొని పోయేది తథ్యమని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేట పంచాయతీ పరిధిలో 2వ రోజైన బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి నిర్వహించారు. ముందుగా గ్రామ దేవతలకు పూజలు చేసిన తర్వాత గడప గడపకు వెళ్లి సంక్షేమ పథకాలపై ఆరా తీస్తూ లబ్ధి పొందిన వారికి సంక్షేమ జాబితాలను అందజేశారు. ఆ తర్వాత ప్రతి లబ్ధిదారులతో మాట్లాడి తీసుకున్న సంక్షేమ పథకాలపై అభిప్రాయం ఆరా తీయగా అత్యధిక శాతం మంది లబ్ధిదారులు ప్రభుత్వ సాయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు యువత గ్రామ శివారుల్లో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి ఎదురెళ్లి స్వాగతం పలికారు. స్థానిక మహిళలు తమ ఇంటి గుమ్మం ముందుకు వచ్చిన హర్షిత్ రెడ్డికి హారతలు పట్టి సాదరంగా ఆహ్వానిస్తూ తమ ఆనందాన్ని, కష్టాలను చెప్పుకున్నారు. ప్రతి ఇంటా కరోనా సమయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన మేలు గుర్తు చేసుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని జనం నుంచి అపూర్వ స్పందన రావడం, సమస్యల పరిష్కారంపై చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకునే విధంగా సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం కనిపించిన వారందరినీ పలకరిస్తూ తన అన్నయ్య చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి, వైసీపీ మండల డివిజన్ అధ్యక్షుడు మరియు ఎంపీటీసీ బోసు చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీలో గడప గడప కార్యక్రమం చేయడం జరుగుతుంది. తోటపల్లి అదేవిధంగా దర్శపల్లి ఎస్టీ కాలనీలు కూడా చేయడం జరుగుతుంది. సుమారు ఎప్పుడు లేని విధంగా ఈరోజు మనం సుమారు 5 సంవత్సరాల్లో ప్రతి పంచాయతీల్లో ప్రతి పల్లెలో ప్రతి వీధిలో మనం రోడ్లు వేయడం, సుమారు ఒక్కొక్క హ్యాబిటేషన్కి 60 నుంచి 70 లక్షలు, ఒక్కొక్క పంచాయతీకి 7 నుంచి 8 కోట్ల రూపాయలు ఈరోజు మనం పెట్టి 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఏంటి ఈరోజు మనం చూపించడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ విషయంలో కూడా మన ప్రీతమ నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి ఇంటి స్థలం ఇవ్వడం, వాళ్ళకి దాన్ని కట్టుకోవడానికి సుమారు 2.5 లక్షల డబ్బు ఇవ్వడం, అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి కానీ, అదేవిధంగా చేయూత కానీ, ఆసరా కానీ, ఇంకా మనకి ఇంకా వచ్చే రోజుల్లో కూడా పెన్షన్ కూడా సుమారు 2,000 నుంచి రోజు పెంచుకుంటూ పెద్దవాళ్ళకి 3,000 కూడా ఇవ్వడం, ప్రతి పంచాయతీలో కూడా పల్లెల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా రోజు నీరాజన పలుకుతున్నారు. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి యువ నాయకులు మన మోహిత్ రెడ్డి గారిని ముందుకు నాన్నగారి కంటే ఇంకా అఖండ మెజారిటీతో మేము గెలిపిస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఇంకా వచ్చే రోజుల్లో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇంకా బాగా చేస్తామని కూడా హామీ ఇస్తున్నాం. తిరుపతి యశోదానగర్లోని లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులు ఆశీర్వదించారు. తిరుపతి యశోదానగర్లోని లిటిల్ ఏంజల్స్ స్కూల్ నందు బుధవారం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. పాఠశాల అధినేత రాజగోపాల్ రెడ్డి, చైర్పర్సన్ రమాదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులను ఆశీర్వదించారు. 10వ తరగతిలో మంచి మార్కులను సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పద్మశ్రీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పట్టణ కాంగ్రెస్ పార్టీ సిటీ వైస్ ప్రెసిడెంట్గా మున్నావర్ హుసేన్ బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ తిరుపతి సిటీ కమిటీ ప్రెసిడెంట్ ఎర్లపల్లి గోపి, తిరుపతి సిటీ జనరల్ సెక్రటరీ ఓజీ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని సంగీత విద్వాంసుడు ఎల్లా వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్రప్రసాద్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రెండవసారి అధికారంలోకి రావడానికే సీఎం జగన్ పలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారని ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్ అన్నారు. ప్రతిపాడులో వైసీపీ బలంగా ఉందని, గత 2 ఎన్నికల్లోనూ ఇక్కడ వైసీపీనే గెలిచిందని, నాకైతే పార్టీ మారే ఆలోచన లేదని, ప్రస్తుతానికి వైసీపీలోనే కొనసాగుతారని, ఇతర ఎమ్మెల్యేల గురించి తనకు తెలియదని అన్నారు. మా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 2 సార్ల నుంచి కూడా విజయం సాధిస్తూ వస్తుంది. ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువగా ఉందనేది నా అభిప్రాయం. అదే ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలు ఇచ్చేస్తున్నారు, ఎంపీలని ఎమ్మెల్యేలుగా ఇచ్చేస్తున్నారు నియోజకవర్గం. అంటే మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం రెండోసారి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావాలి. అది పేద ప్రజల కోసం ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాకుండా వేరే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ సంక్షేమ పథకాలు పొందుతున్నటువంటి పేద ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో, ఏదో అలా ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కొన్ని మార్పులు చేర్పులు జరగడం అనేది వాస్తవం. ఆయన ఏం చేసినా అదంతా కూడా పార్టీ శ్రేయస్సు కోసం, అలా రాష్ట్రంలో రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం చేస్తున్నటువంటి మార్పులు చేర్పులు తప్పితే ఇందులో ఎవరి మీద ఎటువంటి ఇబ్బందులతో కానీ, ఎవరి మీద ఎటువంటి రాగద్వేషాలతో కానీ చేసినటువంటి పరిస్థితులు కాదనేది మా అందరూ కూడా గమనించుకుని ఉన్నాం. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం మళ్ళీ అధికారం రావడానికి సిద్ధంగా ఉందనేది మేము తెలుస్తుంది. స్వామివారు ప్రపంచవ్యాప్తంగా వారిని దర్శించడానికి వస్తున్నారు. వారి సేవలు నిలిచరిగిన అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ధార్మిక, సాంఘిక, విద్య, వైద్యం, సంగీతం, సాహిత్యం, వేదములు,
యూనిట్ కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నది. ప్రభుత్వం కూడా చేయటం లేదు. మేము వస్తున్నామంటే ప్రతి నెల వస్తుంటాం. స్వామివారి అనుగ్రహం వలన నేను 60 సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడికి. 1954 లాస్ట్ మంత్ కూడా ఇచ్చాను ప్రోగ్రాం. నాదనే రాజునం అనేది కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమం. అది మళ్ళీ యువ గారు, చైర్మన్ గారు దాన్ని శ్రద్ధ వహించి దాన్ని పూర్వ వైభవం తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. ప్రభుత్వం వారు దీన్ని ఎంతో బాగా చేస్తున్నది, మంచి పేరు కూడా వస్తున్నది. చాలా సంతోషం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారి సొమ్మును తిరుపతి టౌన్ బ్యాంక్ లో డిపాజిట్ చేయాల్సిన అవసరం ఏముంది ప్రశ్నించిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. విభజన హామీల అమలు కోసం ఢిల్లీ ఏపీ భవన్ వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన. జనసేన పార్టీని విమర్శించిన ఓవి రమణ గతంలో టీటీడీలో పాలక మండలి సభ్యులుగా ఉన్నప్పుడు తిరుపతికి ఏం చేశారు ప్రశ్నించిన జనసేన పార్టీ రాష్ట్ర సభ్యుడు బత్తేన మధుబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.